తెలంగాణ ఎంసెట్ 2026కి సంబంధించి వీడియోలో వచ్చేసి అండ్ మీకు వచ్చిన ర్యాంక్కి సీట్ అనేది ఎక్కడ వస్తుంది అండ్ ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుంది ఏంటనేది మీకైతే చెప్తానమాట. అండ్ అలాంటి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ మరి మెంటర్షిప్ సంబంధించి డీటెయిల్స్ అని కూడా మీకు స్క్రీన్ మీద అయితే కనపడుతున్నాయి. అండ్ మీకు గైడెన్స్ కావాలి అండ్ మీకు వచ్చిన ర్యాంక్కి 100% మీకు సీట్ అనేది కావాలి. నెక్స్ట్ వచ్చేసి టాప్ కాలేజీలో కావాలి. నెక్స్ట్ గైడెన్స్ కావాలి, కౌన్సిలింగ్ అనేది ఎలా జరుగుతుంది అండ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, డాక్యుమెంట్స్ ఏం కావాలి, మధ్యలో ఏమన్నా మిస్టేక్స్ అయితే ఏం చేయాలి, లేదంటే సర్టిఫికేట్స్లో మీకు నేమ్స్ అనేవి మిస్టేక్స్ ఉంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ప్రతిదీ కూడా నేనైతే చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు నా సైడ్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి. అండ్ దీనికి సంబంధించి ఫీజు అయితే ఇక్కడైతే ఉంది. ప్రతి ఒక్కరు నోట్ చేసుకొని ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోండి. మీరు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత టాప్ కాలేజ్ అండ్ కోర్సెస్ లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డెసిషన్ మేకింగ్ గైడెన్స్ ఉంటుంది. మీ ర్యాంక్ని బేస్ చేసుకొని టాప్ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుందో మీకైతే లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మా సైడ్ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా కూడా మేమైతే సాల్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు సపరేట్ వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అని కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 24/7 టెక్స్ట్ అండ్ కాల్ సపోర్ట్ యాక్సెస్ కూడా మీకైతే ఉంటుంది. నెక్స్ట్ మీకు పేమెంట్ అయిపోయిన తర్వాత ఒక పేమెంట్ ఐడి, ర్యాంక్ కార్డ్ వచ్చేసి ఒక వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. 8179406281కి సెండ్ చేస్తే మా సైడ్ నుంచి మీకు రెస్పాన్స్ అనేది వస్తుందన్నమాట. లేదంటే రెస్పాన్స్ కూడా రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మరి ఇప్పుడు వచ్చేసి వచ్చిన ర్యాంక్స్కి అండ్ అసలు ఎక్కడ సీట్ వస్తుంది అండ్ ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది, అసలు ఈ యొక్క కట్ ఆఫ్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా చాలామంది ఒక డౌట్ అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించి ఇప్పుడైతే ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ అయితే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ వైజ్ కూడా ఏ కాలేజీలో సీట్ రావచ్చు ఏంటి అనేది కూడా మీకైతే చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మీకు ఇన్స్టిట్యూట్ కోడ్ అయితే ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ నేమ్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ అయితే ఇస్తారు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోడ్, కో ఎడ్యుకేషన్, నెక్స్ట్ కాలేజ్ టైప్, బ్రాంచ్ కోడ్ అనేది మీకు అయితే ఇస్తారు. అండ్ బ్రాంచ్ కోడ్కి సంబంధించి బ్రాంచ్ ఫుల్ నేమ్ అయితే ఇస్తారనమాట మీకు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కేటగిరీ వైజ్ మీకు కట్ ఆఫ్స్ అనేవి మీకైతే ఇక్కడైతే డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, బీసీఏ బాయ్స్ అండ్ గర్ల్స్, బీసీబీ బాయ్స్ అండ్ గర్ల్స్, బీసీసీ బాయ్స్ అండ్ గర్ల్స్, నెక్స్ట్ బీసీడీ బాయ్స్ అండ్ గర్ల్స్, బీసీఈ బాయ్స్ అండ్ గర్ల్స్. ఎస్సీలో వచ్చేసి 3 కేటగిరీస్ అయితే వచ్చాయి కాబట్టి లాస్ట్ ఇయర్ నుంచి ఇవైతే మీరైతే చూసుకోవచ్చు. ఎస్సీ 1 బాయ్స్ అండ్ గర్ల్స్, ఎస్సీ 2 బాయ్స్ అండ్ గర్ల్స్, ఎస్సీ 3 బాయ్స్ అండ్ గర్ల్స్, ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ బాయ్స్ అండ్ గర్ల్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కాలేజ్ అనేది ఏ యూనివర్సిటీకి అఫిలియేటెడ్ అయి ఉందో కూడా మీకైతే ఇక్కడైతే తెలుస్తుంది అనమాట. ఇది వచ్చేసి జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీయా లేదంటే అనురాగ్ యూనివర్సిటీయా అండ్ ఇలా వచ్చేసి జేఎన్టీయూ హైదరాబాద్, ఇలా వచ్చేసి మీకు టైప్స్ ఉంటాయన్నమాట. అన్నీ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీకు టాప్ కాలేజ్ సంబంధించి 1, 2, 3 కాలేజ్ అయితే మీకు అది చెప్తాను. ఇక్కడ వచ్చేసి టాప్ కాలేజ్ మీరు చూసుకున్నట్లయితే బీవీ రాజు అయితే ఉంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించి మీరు కట్ ఆఫ్ అనేది మీరైతే నోట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ బీవీ రాజుకి సంబంధించి సిఎస్సి కట్ ఆఫ్ అయితే మీరైతే నోట్ చేసి పెట్టుకోండి. అక్కడ బీవీ రాజు సిఎస్సి కట్ ఆఫ్ అయితే చూడండి సిఎస్సికి ఎంత ఉందో. అండ్ ఇక్కడ వచ్చేసి ఓసీ బాయ్స్కి 7,680 ఉంది. నెక్స్ట్ ఓసీ గర్ల్స్కి 8,643 ఉంది. నెక్స్ట్ బీసీఏ బాయ్స్కి 20,999 ఉంది. నెక్స్ట్ బీసీఏ గర్ల్స్కి 23,263 ఉంది. నెక్స్ట్ బీసీబీ బాయ్స్కి 10,258 ఉంది. బీసీబీ గర్ల్స్కి 11,688 అయితే ఉందన్నమాట. నెక్స్ట్ బీసీసీ బాయ్స్కి 22,051, బీసీసీ గర్ల్స్కి 28,346. అలా మీ యొక్క కేటగిరీని బేస్ చేసుకొని మీ యొక్క కట్ ఆఫ్ అనేది మీరైతే నోట్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ విధంగా మీరు ప్రతిదీ కూడా ఈ యొక్క ఎక్సెల్ షీట్లో మీరైతే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సిబిఐటీలో అండ్ ఎక్కడ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కట్ ఆఫ్స్ అన్ని కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అప్పుడు మీకు తెలుస్తుంది టాప్ కాలేజీలో సీటు వస్తుందా రాదా, వస్తే ఎక్కడ వస్తుంది, టోటల్గా మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఎన్ని పెట్టాలి ఏంటి అనేది కూడా తెలియాలి. ఇక్కడ చాలామంది ఏంటంటే మంచి ర్యాంకే వచ్చింది, 5,000 వచ్చింది లేదంటే 10,000 వచ్చేసింది. లాస్ట్ ఇయర్ వచ్చేసి
1000 వచ్చినా కూడా ఆప్షన్స్ అనేవి సరిగ్గా పెట్టుకోవడం తెలియక సీట్ అనేది రాలేదు. చాలామంది కూడా తెలియదు ఈ విషయం. అండ్ చెప్తున్నా వినడానికి కొంచెం ఇదిగా ఉన్నప్పటికీ కూడా ఇదైతే 100% కరెక్ట్ అనమాట నేను చెప్పేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్లో మెంటర్షిప్లో జాయిన్ అయ్యాడు. సెకండ్ ఫేజ్లో టాప్ కాలేజీలో సీట్ అయితే రావడం జరిగింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ప్రతి ఇయర్ కొన్ని వందల మందిని మేమైతే చూస్తూ ఉంటాం కాబట్టి చెప్తూ ఉంటున్నాను. అందుకని చెప్పేసి మీరు విని ముందు నుంచే జాగ్రత్త పడి గైడెన్స్ తీసుకొని మీరు మెంటర్షిప్లో జాయిన్ అయ్యి గైడెన్స్ తీసుకుంటే మీకు నా డౌట్స్ అనేవి సాల్వ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ ఏ మిస్టేక్ చేయకుండా మీరైతే ఉంటారు. అండ్ లేదు అనుకుంటే అది మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి మీ సీట్ పోయిందంటే ఆ సీట్ వేరే వాళ్ళకైతే వస్తుంది కాబట్టి మీకు మంచి ర్యాంక్ వచ్చినా మీకు సీట్ రాలేదంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ర్యాంక్ ఎక్కువ ఉన్న వాళ్ళు గైడెన్స్ తీసుకుంటారు వాళ్ళు తెలియక. అండ్ అలాంటి వాళ్ళు ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా పెడతారు కాబట్టి వాళ్ళకి సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. మీకు వచ్చిన ర్యాంక్కి ఎక్కడ సీట్ రావచ్చు ఏంటనేది ఒక ఎస్టిమేషన్తో మీకు కొన్ని అయితే చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి 10,000 బిలో ర్యాంక్ వచ్చినట్లయితే కనుక టాప్ బ్రాంచెస్లో మీకు సీట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ టాప్ కాలేజ్లో టాప్ బ్రాంచెస్ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మీకు వచ్చేసి JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్, నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ, CBIT, వాసవి. అండ్ వీటిలో మీకైతే రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ CSE, AI, DS, ECE అండ్ ఇలా స్పెషలైజేషన్ కావచ్చు, EC కావచ్చు, అన్ని బ్రాంచెస్ అయితే వస్తాయన్నమాట. మీకు ఏ బ్రాంచెస్ కావాలో ఆ బ్రాంచెస్. నెక్స్ట్ వచ్చేసి 20,000 లోపు మీకు కనుక ర్యాంక్ వచ్చినట్లయితే అండ్ టాప్ ప్రైవేట్ కాలేజ్ అయితే రావడం జరుగుతుంది. టాప్ కాలేజ్లోనే సీట్ అయితే వస్తుందన్నమాట. MGIT, VNR, విజయఐటి, నెక్స్ట్ వచ్చేసి గోకరాజు, రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ వీటిలో మీకు అయితే సీట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ బ్రాంచెస్ వచ్చేసి CSE, నెక్స్ట్ స్పెషలైజేషన్ CSE, ECE, IT అయితే వస్తాయి అనమాట. నెక్స్ట్ మరి 30,000 లోపు మీకు కనుక ర్యాంక్ వచ్చినట్లయితే గుడ్ కాలేజ్ వస్తాయి, మిడ్ లెవెల్ గుడ్ కాలేజ్ అయితే వస్తాయి అనమాట. అండ్ నైక్లో వచ్చేసి CMR కాలేజ్, నెక్స్ట్ వచ్చేసి మల్లారెడ్డి, అనురాగ్ యూనివర్సిటీ. అండ్ బ్రాంచెస్ వచ్చేసి CSE, AI, EC, మెకానికల్ మీకైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్ 40,000 లోపు వస్తే కనుక మీ యొక్క ర్యాంక్ అనేది శ్రీనిధి ఇన్స్టిట్యూట్, నెక్స్ట్ గురునానక్ ఇన్స్టిట్యూషన్స్, నెక్స్ట్ వచ్చేసి వీటిలో బ్రాంచెస్ వచ్చేసి EEE, సివిల్, మెకానికల్, నెక్స్ట్ CSE స్పెషలైజేషన్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ 50,000 లోపు మీ యొక్క ర్యాంక్ అయితే కనుక అండ్ యావరేజ్ కాలేజ్ అయితే వస్తాయి అనమాట. అండ్ మోడరేట్ కాలేజ్ ఇవన్నీ కూడా మల్లారెడ్డి, నెక్స్ట్ CMR ఇంజనీరింగ్ కాలేజ్లో ECE, EEE, సివిల్, మెకానికల్ ఈ బ్రాంచెస్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ 60,000 లోపు ర్యాంక్ వచ్చినట్లయితే కనుక కాలేజ్ వచ్చేసి భారత్ ఇన్స్టిట్యూట్, నెక్స్ట్ వచ్చేసి సెయింట్ మార్టిన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. వీటిలో CSE, నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రాంచెస్ అయితే స్పెషలైజేషన్స్ అయితే పాసిబుల్స్ అయితే ఉన్నాయన్నమాట. CSE కోర్ అయితే కొంచెం కష్టం. అండ్ మిగతా బ్రాంచెస్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది. అండ్ మెనీ ప్రైవేట్ కాలేజ్లో చాలా సీట్స్ అయితే ఉంటాయి కాబట్టి వాటిలో రావడానికి ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి 70,000 లోపు ర్యాంక్ వచ్చినట్లయితే కనుక అండ్ ఈ బ్రాంచెస్ అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సివిల్, మెకానికల్, EEE, సమ్ CSE స్పెషలైజేషన్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ ఇవి వచ్చేసి లిస్ట్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 80,000 వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మేనేజ్మెంట్ టైప్ కాలేజ్ అవైలబుల్. నెక్స్ట్ వచ్చేసి లో డిమాండ్ బ్రాంచెస్, నెక్స్ట్ వచ్చేసి లో డిమాండ్ కాలేజెస్ కూడా ఉంటాయన్నమాట. ఈ రేంజ్లో ఇంకా ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 80,000 నుంచి ఇంకా 1 lakh అబవ్ వచ్చిన వాళ్ళందరూ లాస్ట్ ర్యాంక్ వరకు కూడా కొంచెం కష్టమే. ఈ యొక్క కాలేజెస్లో మీరు చదివినా కూడా కొంచెం ప్లేస్మెంట్స్ అవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రతి కాలేజీని మీరైతే చెక్ చేసుకొని అండ్ ఇక్కడ వచ్చేసి మీరు వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది మీరైతే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. 90,000 నెక్స్ట్ 1 lakh ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కడ ఏ మిస్టేక్ చేసినా కూడా మీకు కౌన్సిలింగ్లో సీట్ అయితే రాదనమాట. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఏంటంటే మొత్తం ఇప్పుడు చెప్పింది జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే. ఇది వచ్చేసి మీ యొక్క కేటగిరీని బేస్ చేసుకొని చేంజ్ అవుతుంది అనమాట. OC, BC, SC, ST, EWS అండ్ మీ యొక్క కేటగిరీని బేస్ చేసుకొని ఇక్కడ ఎక్కడ సీట్ రావచ్చు ఏంటి అనేది మీకైతే అప్పుడు తెలుస్తుంది. మొత్తం చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట కట్ ఆఫ్స్ అనేవి. నెక్స్ట్ జెండర్ కావచ్చు, లోకల్, నాన్ లోకల్, బ్రాంచ్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీరు తీసుకున్న బ్రాంచ్ని బట్టి కూడా మీరు ఇచ్చే ప్రిఫరెన్స్ అయితే మొత్తం చేంజ్ అవుతుంది కట్ ఆఫ్ అనేది. అది కూడా మీరైతే చెక్ చేసుకోవాలి. అండ్ మొత్తం టోటల్గా A to Z మొత్తం ప్రతిదీ కూడా మీరైతే చెక్ చేసుకున్న తర్వాతే మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ముందే ప్రిపేర్ చేసుకొని తర్వాత ఒకసారి వెరిఫై చేసుకొని మీరు కౌన్సిలింగ్లో పెట్టుకున్నట్లయితే కనుక మీకు టాప్ కాలేజీలో సీట్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ దీనికి సంబంధించి కౌన్సిలింగ్ సంబంధించి ప్రతిరోజు అప్డేట్స్ ఇస్తాను. అండ్ మీకు నా డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెంటర్షిప్ సంబంధించి డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీరైతే చెక్ చేసుకోండి. మీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా కూడా వెంటనే మీరైతే జాయిన్ అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి మీరు లేట్ చేస్తే
మీ వచ్చే అప్డేట్స్ అన్ని కూడా మీరైతే మిస్ అవుతూ ఉంటారు కాబట్టి మీరైతే ముందే గుర్తుపెట్టుకోండి. మీకున్న డౌట్స్ అన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇప్పుడే మీరైతే జాయిన్ అయిపోండి. నేను కంప్లీట్గా వెబ్ ఆప్షన్ లిస్ట్ కూడా మీకైతే ఇప్పుడే ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.